పల్నాడు రాజకీయాల్లో కీలక నేత వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వెలుపల వైసీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నమోదైన కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన మండిపడ్డారు. వెల్దుర్తి మండలంలో జరిగిన టీడీపీ వర్గాల అంతర్గత గొడవలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనలో నన్ను ఉద్దేశపూర్వకంగా నిందితుడిగా ఇరికించారు అని ఆయన స్పష్టం చేశారు. వెల్దుర్తి మండలం గుళ్లపాడు గ్రామంలో తెలుగుదేశం రెండు వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో రెండు వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ రెండు ఆధిపత్య పోరు రెండు వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా